హాయ్ అండి. గుడ్ మార్నింగ్ అందరికీ. ఎలా ఉన్నారు? వెల్కమ్ టు రీస్టార్ట్ కపుల్స్ అండి. ఈరోజు వచ్చేసి కొత్త రెసిపీతో నేనైతే మీ ముందుకు వచ్చేసాను. ఆ రెసిపీ ఏంటి అంటే పాలకూర అండి. పాలకూరతో పరోటాలు ఎలా చేస్తారు? మీరు ఎప్పుడైనా తిన్నారా? లేకుంటే ఇదే ఫస్ట్ టైం చూస్తున్నారో మాకు చెప్పండి. నేనైతే ఫస్ట్ పాలకూర తీసుకొని శుభ్రంగా కడిగేసేసి ఆ తర్వాత కొంచెం ఎక్కువ వాటర్ తీసుకొని ఆ వాటర్లో బాయిల్ చేసేసి ఇదైతే నీ మిశ్రమాన్ని నేను తీసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకున్నాను. వాటర్ అంతా ఇనికిపోయిన తర్వాత అంటే వాటర్ అంతా వంపేసిన తర్వాత ఈ మిగిలిన పాలకూరను తీసుకొని నేను ఒక మిక్సీ జార్లో వేసుకొని దాంట్లో 2 ముక్కలు చిన్నుల్లిపాయలు, అలాగే కొంచెం అంత అల్లం, ఇంకా 2 మిర్చి అనమాట, పచ్చిమిర్చి 2 నేను చిన్న చిన్న పీసెస్ తీసుకున్నాను. అట్లాగే దీన్ని మనం ఈ మిశ్రమాన్ని ఏం చేయాలంటే మిక్సీ పట్టుకోవాలన్నమాట. ఎందుకంటే బాగా మెత్తగా అయ్యేంతవరకు మిక్సీలో మనం మిక్సీ పట్టుకున్న తర్వాత చూడండి ఈ మిశ్రమం అనేది రావాలన్నమాట. ఈ మిశ్రమం వచ్చిన తర్వాత దీన్ని ఒక పక్కన పెట్టేసుకొని ముందుగా నేను ఒక ప్లేట్లో ఒక గోధుమ పిండి తీసుకున్నాను. ఆ గోధుమ పిండికి ఉప్పు సరిపడినంత ఉప్పు వేసుకున్నాను. ఇదైతే ఇదైతే 2 స్పూన్స్ శనగపిండి వేసానండి. ఎందుకంటే శనగపిండి గోధుమ పిండి మిక్స్ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా మంచిగా వస్తుందన్నమాట. నేనైతే ముందుగా మిక్సీ పట్టుకున్న పాలకూరను అనేది మనం యాడ్ చేసుకున్నాం, పాలకూర వేసుకున్నాం. అలాగే ఒక స్పూను ధనియాల పొడి, అలాగే ఒక స్పూన్ ఇంకా కారం. ఉప్పు అంటే ఆల్మోస్ట్ మనం ఎంత ఉప్పు అయితే తింటామో అంత ఉప్పు మనం యాడ్ చేసుకోవాలన్నమాట. అలాగే ఒక చెమ్మచ్ ఆయిల్ ఆయిల్ వేసేసుకొని దీన్ని చిన్న చిన్నగా మిక్స్ చేసుకుందాం. చూడండి మెత్తగా మిక్స్ చేసుకుంటే ఈ పిండి అనేది మనం ఎంత మెత్తగా మంచిగా అంటే కలుపుకుంటామో అంత టేస్ట్ అనేది వస్తుందన్నమాట పూరీకి. చూడండి నేనైతే కూర్చొని కలుపుతూ ఉన్నాను. కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మనం ఒక చపాతీ మిశ్రమం మనం చేసుకోవాలన్నమాట. చూడండి పిండి అయితే నేను మంచిగా మ్యాష్ చేసుకొని కలుపుకుంటున్నాను అనమాట. మనం ఎంత మంచిగా ప్రెస్ చేసి మనం ఎంత మంచిగా ఒక ముద్దను తయారు చేస్తామో అంత మంచిగా ఉంటుందన్నమాట. పాలకు చాలా మంచిదండి ఆరోగ్యానికి. పాలకులో ఐరన్ ఉంటుంది. చలికాలం ఎక్కువ ఇక్కడ పాలకే తింటారు ఆర్మీలో ప్రతి ఒక్కళ్ళు అనమాట. పాలకుతో పూరి చేసుకోవచ్చు, పాలకూరతో ఇంకా పరోటాలు చేసుకోవచ్చు, చాలా పకోడీ చేసుకోవచ్చు, చాలా ఐటమ్స్ చేసుకోవచ్చు అనమాట. నేనైతే ఈరోజు పాలకూరతో పూరీలు ఎలా చేస్తారు చాలామందికి తెలీదు, మన సైడ్ ఆంధ్రప్రదేశ్లో ఉండే వాళ్ళందరికీ. అందుకని నేను ఈరోజు వాళ్ళందరి కోసం ఒక స్పెషల్ ఫుడ్ అనమాట. పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా చాలా సూపర్ ఉంటుంది అనమాట. దీన్ని ఇప్పుడు చూడండి నేనైతే మొత్తం కలిపేసేసాను. దీన్ని 10 మినిట్స్ వరకు మనం ఒక పక్కన పెట్టేసుకున్నాం. దీనికి ఒక మూతను పెట్టేసేసుకొని చూడండి నేనైతే ఒక మూతను పెట్టేసి ఒక 10 మినిట్స్ వరకు అట్లా వదిలేసామంటే ఆ పిండి అనేది మొత్తం మసాలా మొత్తం మంచిగా మిక్స్ అవుతుంది అనమాట. చూడండి నేనైతే ఒక చిన్న చిన్న గోళీలు లెక్క తీసేసుకొని దాన్ని చిన్న చిన్నగా రౌండ్ చేసుకొని అట్లా పెట్టుకున్నాను అనమాట. ఈ పూరికి తయారు చేసే విధానం ఇంకా చూడండి. ఫస్ట్ అయితే మనం ఒక బాండీ పెట్టేసేసుకొని ఆ బాండీలో నూనె పోసుకున్నాను అనమాట. దీన్ని మనం చపాతీ చేయడానికి మనం ఆయిల్ అయినా యూస్ చేయొచ్చు, లేదంటే మనం గోధుమ పిండి ఉంటుంది కదా ఆ గోధుమ పిండి అయినా యాడ్ చేసుకోవచ్చు. గోధుమ పిండి వల్ల ఏమవుతుందంటే ఆయిల్ అంతా కొంచెం ఖరాబ్ అయిపోద్ది అనమాట. ఎందుకంటే గోధుమ పిండి పొడి పొడిగా ఉంటుంది కాబట్టి మనం అది లేకుండా కొంచెం ఆయిల్ యాడ్ చేసి దీనికి మనం కొంచెం ఇది పూరీలా చేసామంటే మనకి చాలా బాగుంటుంది అనమాట. ఆయిల్ వేస్ట్ అవ్వకుండా ఇది మంచిగా ఉంటుంది అనమాట. చూడండి ఇప్పుడైతే నేను చేసి చపాతీ పెట్టేసేసి నేను ఒక పాలకూర ముద్ద అనమాట దాన్ని చేసేసి చూడండి నేను ఆయిల్లో డిప్ చేశాను. ఇదైతే మంచిగా రాలేదండి. మళ్ళీ నేను నెక్స్ట్ ఇంకొకటి వేసాను. చూడండి ఎలా సూపర్గా పొంగింది. ఇలా ఉండాలండి పూరి అంటే, ఇలా ఉంటేనే చాలా టేస్ట్గా ఉంటుంది. పొంగకుండా పూరి ఉంటుంది కదా అదైతే తినాలనిపించదు అనమాట. లోపల పచ్చి పచ్చిగా అలా ఉంటుంది.
ఎట్లా ఉందంటే నాకు చాలా ఇష్టం పూరి. ఫస్ట్ పూరి చూడండి పొంగలేదు. నేను మళ్ళీ నెక్స్ట్ ఇంకా అందుకని మీకు 2, 3 ఇంకా పూరీలు అట్లా చూపిద్దాంలే అని చెప్పేసేసి మళ్ళీ నేను పూరి అనేది యాడ్ చేశాను అనమాట. చూడండి ఈ పూరి కూడా చాలా సూపర్గా పొంగింది. సో బాగుందనమాట. మా ఛానల్ కనుక మీరు కొత్తగా చూస్తున్నవారు ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం మా బెల్ ఐకాన్ నొక్కొని పెట్టుకోండి. మీకు ఏదన్నా నార్త్ ఫుడ్ ఏదన్నా తెలియకపోతే ఎలా చేయాలి అనేది ఒక చిన్న కామెంట్ చేయండి. నేనైతే తప్పకుండా దాని మీద నేను ఒక వీడియో అయితే చేస్తాను. చూడండి పూరీలు అయితే సూపర్గా ఉన్నాయి. టేస్ట్ కూడా చాలా సూపర్ అంటే సూపర్గా ఉన్నాయి. లైక్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మటుకు మర్చిపోవద్దు. మీకు ఏదన్నా వీడియో కావాలి అంటే ప్లీజ్ వీడియో కింద ఒక చిన్న కామెంట్ చేయండి. నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను. అలాగే ఈ వీడియో తప్పకుండా చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్ బాయ్.